అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చదివితే ప్రియులారా, నేను చెప్పిన మాట ముమ్మాటికి సత్యము అని మీ అందరూ కూడా విశ్వసిస్తారు ప్రియులారా. ఆ! 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 మరలా చదువమ్మా ఆ మాట. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు, కార్యముల యందును సకల విద్యలు అభ్యసించి, ప్రియులారా అర్థమైంది గదా! ఆయనకి రాని విద్య లేదు ప్రియులారా. అన్నిటిలో పాండిత్యం కలిగినటువంటి వాడు. అన్ని గ్రంథాలను భూస్వపాన పట్టేసినటువంటి వాడు. ఆయన అపార జ్ఞానం కలిగిన వాడు. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి వెళ్ళి ఆయన, ఆయన దగ్గరకు అనేక మందొచ్చి అంటున్నారు, "ఏముందయ్యా ఒక చిన్న మాటను, ఐగుప్తు సింహాసనం నీదే, ప్రపంచ కోటీశ్వరుడివి నువ్వే, ఫరో కుమార్తె కుమారుడిని" అని ఒక్క మాట అనలేవు? ఏమయ్యా ఒక్క మాట అనలేవు? నేను ఫరో కుమార్తె కుమారుణ్ణి అని ఒక్క మాట అను చాలు. ఈ సింహాసనం నీదే, ఈ వైభవం నీదే, ఈ ప్రపంచ చక్రవర్తి అనే కీర్తి నీదే. నీవు చరిత్ర పుటల్లో నిలిచిపోతావు. ఐగుప్తు దేశం అంటే, ఆఫ్టర్ ఆల్ అమెరికా దేశాన్ని తీసుకుంటే మీరు, అది ఒక 150 సంవత్సరాల నుంచి బహుశా, లేదా ఒక 100 సంవత్సరాల నుంచి సూపర్ పవర్‌గా ఉందేమో, సూపర్ పవర్‌గా ఉందేమో. కానీ దేశము కొన్ని వేల సంవత్సరాలు సూపర్ పవర్‌గా ఉంది. సూపర్ పవర్‌గా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నది ఐగుప్తు దేశం. అలాంటి మహా గొప్ప ఐగుప్తు దేశానికి అందులో చిన్న రాజదర్బార్‌లో ఉద్యోగమొస్తేనే పాప, అట్లాంటిది అత్యున్నత సింహాసనం, చక్రవర్తి పీఠం, ఫరో అనే స్థానం ఎవరికొస్తుంది అంటే మోషేకొస్తుంది. అలాంటి వాడు ఆ సింహాసనం నాకొద్దు అనుకున్నాడు. అనుకొని వెళ్ళిపోయి మిద్యాను దేశం వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నాడు, వెర్రివాడు సింహాసనాన్ని కాలదన్నుకున్నాడు. కోట్ల కోట్ల ప్రపంచ కోటీశ్వరుడు అని పిలువబడే ఒక్క అర్హత ఎవరికున్నదంటే ఆ దినాలలో ఫరోకి మాత్రమే ఉన్నది, మరెవరికీ లేదు. అలాంటి హోదాని వదులుకొని వెళుతుంటే అందరూ అనుకున్నారు, వెర్రివాడు, వెర్రెక్కొచ్చు గాని ఇంత ఎక్కకూడదు. ఇనే ఉంటారు మీరు కూడా. వెర్రెక్కొచ్చు గాని ఇంత వెర్రి ఎక్కకూడదు. మాట్లాడితే బైబిల్ తీసుకుని వెళ్తారు, మాట్లాడితే ప్రార్థన అంటారు, మాట్లాడితే పాటలంటారు, మాట్లాడితే దేవుని సన్నిధి అంటారు, మాట్లాడితే వీళ్ళు నోరు తెరిస్తే చాలండి, మాట్లాడితే ఇక వీళ్ళకి అది తప్ప వేరే ప్రపంచమే లేదండి. వెర్రెక్కొచ్చు గాని ఇంత వెర్రా, మా ఇంటో మా ఆవిడికి ఎక్కినంత వెర్రి ఎవరింటో ఎవరికి ఉండదండి అని మాట్లాడుకునే గొప్పవారు కూడా మీ ఇళ్లల్లో ఉంటారు. ప్రియులారా, మోషే గారిని అట్లానే అనుకున్నారు ప్రియులారా. కానీ అలాంటి మోషే వెర్రివాడుగా మనుషుల దృష్టిలో ప్రపంచ సింహాసనాన్ని, రాజరికాన్ని, ఐశ్వర్యాన్ని వదులుకొని గొర్రెలు కాసుకుంటూ రాళ్ల మీద పడుకుంటూ ఉంటే, పొలములో ఆ పర్వతాలలో ఎక్కడ పడితే ఆ ఎండకి సు సుందరంగా ఉండే మోషే రూపం నల్లగా అయిపోయింది. మోషే ఎంత సుందరుడో పుట్టినప్పుడు. ఆ ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి బైబిల్‌లో వ్రాయబడింది 2వ అధ్యాయం నిర్గమకాండంలో. అంత సుందరమైన వాడు నల్లగా అయిపోయాడు పాపం. ఆ ఎండలకి ఆ పర్వత ప్రాంతాలలో అందరూ చూసిన వాడు, ఎందుకు కర్మ అనుకున్నారు. అన్నారు, మొఖానే అన్నారు, ఎందుకు నీకీ కర్మ? హంసతూలిక కల్పాల మీద పడుకునే నీకు ఎందుకా బండల మీద పడుకుంటూ, ఎందుకయ్యా ఒక్క మాట అంటే ఎందుకు నీకంత వెర్రెందుకు? మాత్రమే అంటావా? దేవుని బిడ్డని అని మాత్రమే అంటావా? ఏమైందంట? కాసేపు నే ఆ మాట పక్కన పెట్టి, నేను గూడా ఫరో కుమారుణ్ణి అంటే చాలు గదా అని ఎంతమంది వెర్రివాడనుకున్నా ప్రియులారా, ఆయన లోబడలేదు. ఒక రోజు వచ్చింది, దేవుడు ఆయన్ని పిలిచాడు.
ప్రియులారా, ఆయన ద్వారా ఆ 30 కంటే ఎక్కువ అద్భుతాలు ఆయన ద్వారా జరిగించాడు. దరిదాపు 40 అద్భుతాల వరకి కూడా దేవుడు మోషే గారి ద్వారా ఆయన ఐగుప్తు దేశంలో జరిగించటమే కాదు, అక్కడ నుండి ఆ కానాను యాత్రలో వెళ్ళేటప్పుడు కూడా ఎర్ర సముద్రమా ఆ ఆ పాయలవ్వాలి అంటే ప్రార్థన చేసి చెయ్యి చాపితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. 30 లక్షల మందికి పొలంలో విత్తనాలు విత్తలా, పంట కోయలా, నూర్పిడి చెయ్యలా, మిల్లుకి పంపించి మరబెట్టించలా, కానీ 30 లక్షల మందికి ఒక్క రోజన్నా అన్నమేమన్నా తక్కువయ్యిందా? ఎంతమందిని పోషించేవాడుగా మారిపోయాడు. ఐగుప్తు కబంధ హస్తాల నుండి చక్రవర్తి పీఠాన్ని షేకు చేసేసాడు. ఫరో చక్రవర్తి గజ 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 వణికిపోయాడు. ఒకప్పుడు ప్రపంచం అనుకుంది, వెర్రివాడు అనుకున్నారు. ఈ రోజున ఏ సింహాసనం గొప్పదనుకున్నారో ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తి లేచి నిలబడి మోసే దగ్గరికి, ఈ ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడండి. ఏమన్నాడో తెలుసా? నన్ను దీవించవా? ఎవరు 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 అడిగింది ఎవరు చెప్పండి? ఎవరు? సింహాసనం మీద ఏ సింహాసనం గొప్పదని మోషే ఏ సింహాసనాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు వెర్రివాడు అని అనుకున్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి అదే సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి సింహాసనాన్ని దిగి మోషే దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని ఏమని అడుగుతున్నాడో చూడండి ప్రియులరా. వణికిపోతూ ఏమని అంటున్నాడంటే, నిర్గమ 32వ వచనం 12:32 తీసుకొని పోవుడి. ఏందండి చక్రవర్తి మోషేని అడుగుతున్నాడు. వెర్రోడు 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 అన్నారు అందరూ. ఏ పనికిరానోడు అన్నారే. అలాంటి వాడిని చక్రవర్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నన్ను దీవించరా అయ్యా. వెర్రోడు దీవించటం ఏంటండి నిన్ను? ఏం ప్రియులారా, వెర్రివాడు నిన్ను దీవించటం ఏంటి? వెర్రివాడు కదా క్రైస్తవుడంటే. ప్రియులారా, ఎలాంటి వాడిని దేవుడు ఎలా చేశాడు? రాయుల నుండి నీతిని పంపించి ప్రియులరా 30 లక్షల మంది ప్రజలు సేదతీరారు. ప్రియులరా, మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి. నువ్వు అనుకుంటున్నావేమో, అమ్మో ఈ బైబిల్ తీసుకొని వెళుతుంటే అనేక మంది నన్ను తేలిగ్గా అనుకుంటారేమో, వెర్రి వ్యక్తి అనుకుంటారేమో, ఈ పిచ్చెందుకు అనుకుంటారేమో అని నువ్వు అనేక సార్లు నువ్వు చాలా సార్లు సిగ్గుపడ్డావేమో. నువ్వు చాలా సార్లు నీ బైబిల్ని రహస్యంగా తెచ్చావేమో. నేను ప్రార్థనకి వెళ్ళాలి అని ఎవరి ముందన్నా చెప్పటానికి ఇబ్బంది పడ్డావేమో. ఈ రోజు నీ నిర్ణయం మార్చుకో. ఈ రోజు నీ ఆలోచన మార్చుకో. నిన్ను ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు ఈ వెర్రివాడిని, ఈ వెర్రిదానను ఒక రోజున గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం ప్రియులారా. మనకి ఇప్పుడు ఏం పడుతున్నాయి? రోజు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మనకి తెలుసు. కానీ నోవహు గారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. నోవహు గారు వర్షం ఎప్పుడన్నా చూసారా అని అడగండి. ఏం చెప్పాడు చెప్పండి? అయ్యో వర్షం అంటే ఏంది అనేవాడు. ప్రియులరే, వర్షం ఆ తరం వారిలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వర్షం పడుతుందంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏంది వర్షం అంటే ఏంది అంటారు. మనకు వర్షం అంటే తెలియదే, అప్పటికి భూమి మీద వాన పడేది కాదే. ప్రియులరా, అలాంటి దినముల్లో ఈయన ఏం చేస్తున్నాడు ప్రియులరా? ఒక ఓడ కడుతున్నాడు. ఎక్కడ? ఓడ ఎక్కడ కడతారు చెప్పండి? నీటికి దగ్గరలో సముద్ర తీరాల దగ్గర కడతారు ఓడ. ఈయన ఈయన ఎక్కడ కడుతున్నాడో తెలుసా? సుమారుగా 100 మైళ్ళ దూరం ఎటు చూసిన సముద్రం ఈయనకి. అసలు 100 మైళ్ళ దూరం. పెద్ద ఓడ, మళ్ళీ మామూలు ఓడ కాదు. అప్పటి వరకు భూమి మీద అసలు ఓడే లేదు. అట్లాంటిది భూమి మీద ఉన్న సమస్త జీవులు కూడా, ఆ జాతుల అన్ని కూడా ఒక్కొక్క జత చొప్పున అపవిత్ర జంతువులు, పవిత్రమైనవి 7 జతల చొప్పున అన్ని కూడా ఆ ఓడలో ఎక్కాలి. ఓడ కట్టుతూ ఉన్నాడు ప్రియులారా.
ప్రపంచంలో అందరూ, ఆ తరము వారిలో అందరూ అనుకుంటున్నారు, ఏందిరా ఈ పిచ్చితనం ఏంది? ఏనాడన్నా వర్షం వచ్చుంటే సరేలే, వస్తది అని ఏదన్నా ఒక ఓడ చిన్నది, సరే తన కుటుంబానికి సరిపోయే ఒక చిన్న ఓడ కట్టుకుంటున్నాడు అంటే అర్థం ఉంది. ఎంత వెర్రోడేందిరా బాబు! ఆయనెవరో ఈయనకంట చెప్పాడంట ఇట్లా చేయమని. ఆ! ఏందో ఆయన జెప్పాడంట, ఈయన జేస్తన్నాడంట. ఎంత వెర్రోడు! ఏంది? అరె పెళ్ళికి పిలిస్తే రాటల్లా. ఏందంట? ఉందా బైబిల్‌లో? నోవహు దినములలో పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, తినుచు, త్రాగుచు ఉండిరి అని యేసు ప్రభువు అంత్య దినాలు ఎలా ఉంటాయో చెప్తూ, చెప్తూ అదే చెప్పాడు. అరే! మనం పెళ్ళికి పిలిస్తే రాడు. ఒక విందుకు పిలిస్తే రాడు. ఒక వినోదానికి పిలిస్తే రాడు. ఎంత తిక్కలాడు మనకాడ దొరికాడురా బాబు మనీళ్ళ మధ్యలో. మరి ఎవరికైనా చెప్పుకోవాలన్న సిగ్గుగుందండి మా బంధువని. ఏందో ఒట్టి మూర్ఖుడండి. మరి పెళ్ళికి పిలిస్తే రాడేందండి? ఏవండీ ఈళ్ళందరూ ప్రార్థనకెళ్ళేవాళ్ళు గాదు. ఈయనొక్కడే భక్తుడా? ఆ! వాళ్ళంట సుబ్బుసుకున్నారంట. ఈయన రాడంట. అంత భక్తుడు రాడండి. ఎన్ని ఊపుతారో! ఆ! ఏం ఊగిపోతాయో, చేతులు మెలికలు తిరుగుతాయి, నొసలు మెలికలు తిరుగుతాయి, తలకాయ మెలికలు తిరుగుద్ది. ఏమన్నా తిరగని నీకనవసరం. న న నా నా రెటమతం ఇంతేనను. అంతే చెప్పు. నోహు అట్లానే చెప్పాడు ప్రియులారా. వాళ్ళేమన్నా అనుకోని. బంధువులంటున్నారు, స్నేహితులంటున్నారు, ఇంటి పక్కాళ్ళంటున్నారు, అటోళ్ళంటున్నారు, ఆ ముఖ పరిచయం వాళ్ళుంటున్నారు, అందరూ అంటున్నారు. అరే నీ బతుకెందుకురా? ఒరేయ్! ఒక విందు లేదు, ఒక వినోదం లేదు, ఒక పార్టీ లేదు, ఒక సంతోషం లేదు, ఏమీ లేదు. వీకెండ్స్ లేవు, ఏమీ లేవు. ఆ! సహోదరుడు అంటున్నాడంట, ఓ సహోదరుడు, వీకెండ్ అన్నప్పుడు ఆఫీస్‌తో కలిసి వెళ్ళి పిక్నిక్‌లకి ఎళ్ళు. తాగుబోతు అవుతావు, వ్యభిచారి అవుతావు. నీకు అంతని పాపం, మురికి ఏది ఉండదు ప్రియులారా. ఆ! నీ వీకెండ్ నీకు దేనిగా మారుతుంది? నీ వీకెండ్ అంటే ఆఫీసాళ్ళతో కలిసంట పార్టీలు జేసుకోవటానికంట వీకెండ్. వారమంతా కష్టపడతాం గదా! రిలాక్స్ అవ్వాలంట బాడీ. రిలాక్స్. ఎక్కడవుద్ది? దేవుడు సన్నిధిలో నీకు దొరికే ఆనందం. దేవుడి సన్నిధిలో నీకు దొరికే రిలాక్సేషన్. నీకు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా నీకీ ఆనందం దొరకదు. ఈ నెమ్మది దొరకదు. ఈ సమాధానం దొరకదు. ఇక్కడుంటే నీ గుండెకు ధైర్యం ఉంటది. ఒకవేళ నా రాకడొస్తే యేసయ్య నన్ను క్షమించు అని అడుగుతాను. నా ప్రభు నన్ను తీసుకొని వెళతాడు అనే ధైర్యం నీకిస్తాడు ప్రియులారా ప్రభువారు. ఎంత మంచి దేవుడు ప్రియులారా. నోవహుని అనేకమంది అనుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఏంటండి ఈయన? మేము దేనికి పిలిచినా రాడండి. మా విందులకు రాడు, మా వినోదాలకు రాడు. ప్రియులారా, కానీ నువ్వొక్క మాట గుర్తుపెట్టుకో. నేను పాపమును ఒప్పుకుంటాను. పాపాన్ని విడిచిపెడతాను. నేను పాపమును అసహ్యించుకుంటాను. తిరిగి పాపం వైపు చూడను. నేను కూడా నోవహు వలె పరుగులెత్తుకుంటూ వెళ్ళి రక్షణ ఓడ ఎక్కుతాను. ఈరోజు నిన్ను పిచ్చోడనుకోవచ్చు. ఒక ప్ర ఒక విందుకు రమ్మంటే నేనెళ్ళి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రభు పాదాలు కన్నీళ్లతో కడుగుతాను. నాకు కొన్నిటి మీద జయము రావటం లేదు. ఆయన్ని ప్రాధేయపడతాను. ప్రార్థన చేసుకుంటాను. క్షమాపణ కోరుకుంటాను. దాని మీద విడుదల కోరుకుంటాను అని నువ్వు చెప్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వారికి వాళ్ళని నిన్ను తేలిక తీసుకుంటారు. అయిపోయాక నువ్వు వెళ్ళొచ్చు గదా! నువ్వు అందులో ఆనందించి తర్వాత నువ్వు ఈ 2 రోజులు అయిపోయాక, ఈ వారం అయిపోయాక, ఈ ఈ ఫెస్టివల్ అయిపోయాక, ఈ కార్యక్రమం అయిపోయాక అప్పుడు ఉపవాసం ఉందువు గాని అని ఎవరన్నా చెప్తే నువ్వు లొంగిపోతున్నావేమో. వద్దొద్దొద్దొద్దొద్దు. వద్దు వాయిదా వేయబాకు. నా పాపం ఒప్పుకుంటా. నా పాపాన్ని విడిచిపెడతా. నా పాపాన్ని ఛేదరించుకుంటా. నా పాపాన్ని అసహించుకుంటా. నాకు విడుదల దొరకని ప్రతి దాని విషయంలో ప్రభువుని వేడుకుంటా. నేను రక్షణ ఓడ ఎక్కాలి. ఆయన రాకడ రాబోతుంది. ఆయన
కుర ఆయన అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. ప్రియులారా, నోవహు దినాలలో భయంకరమైన జలప్రళయం ఎలాగ భూమి మీద కృమ్మరించబడిందో అదే విధంగా అగ్నిగంధకాలు కుమ్మరించబడే చివరి దినాల్లో ఉన్నాం. ప్రజలు నిన్ను అనుకోవచ్చు ఈ రోజున వెర్రివాడు అని. ఒక రోజు వచ్చింది ప్రియులారా, ఒక రోజు వచ్చింది. అందరూ అడిగి అడిగి నోవహుని వదిలేశారు. ఒకరోజు ఆకాశపు వాకిండ్లు విప్పబడినాయి. మొదలైంది వర్షం. 40 పగళ్ళు, 40 రాత్రులు. అప్పుడు అనుకుంటున్నారు, ఒరేయ్ మనం నోవహు అనుకున్నావురా. అరేయ్ ఆయనేందిరా, ఆయన 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 తయారు చేసుకున్న ఓడ అరే పైకి లేస్తుంది, పైకి లేస్తుంది. అరే మనమేమో ఈ నీటిలో అన్నట్లు మనం చచ్చిపోతున్నాం. అరే ఆయన ఎంత సుభిక్షంగా ఉన్నాడు, ఎంత క్షేమంగా ఉన్నాడు, మనం కూడా దానిలోకి వెళ్దాం. పరుగులు ఇచ్చుకుంటూ వచ్చారు. నోవా 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 తలుపు తీయరా, తలుపు తీయరా. అయ్యా ఎందుకయ్యా, రోడ్డు పేరు ఎందుకయ్యా అంటున్నాడు. అయ్యా కాదు నోవా అనుబాకయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా. పాపం వెర్రివాడు అనుకున్న వ్యక్తి అంటున్నాడు లోపల నుంచి, అయ్యా నేను తలుపేస్తే నేను తీసేసేవాడిని అయ్యా, కానీ తలుపేసింది నేను కాదయ్యా. ఎవరు మూసేశారు తలుపుని? దేవుడే వేసేసాడయ్యా. ఇంకా నేను తెరవటానికి లేదయ్యా. ప్రియులారా, ఆ వెర్రివాడిగా అనేకుల ముందు ఎవరు ఎంత తొందర పెడుతున్నా దేవుడు కావాలి, ఈ పాపం నాకొద్దు, ఈ చెడుగు నాకొద్దు అని బ్రతికినటువంటి నోవహు నన్ను కాపాడుకున్నాడు. అరక్షణ ఓడలో తిరిగి సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ కాపాడాడు. తిరిగి ఒక క్రొత్త తరం భూమి మీద జన్మించటానికి నోవహు వెర్రివాడుగా పిలువబడిన వాడు. పండగలకు వెళ్ళలా, ఫంక్షన్లకు వెళ్ళలా, పెళ్ళిళ్ళకి వెళ్ళలా, విందులకు వెళ్ళలా, వినోదాలకు వెళ్ళలా. ఆయన జీవ గ్రంథములో పేరుంది. భూమి నిలిచినంత కాలం ప్రజలు అనుకున్నారు ఆనందం లేదు, నోవహుకు ఆనందం లేదు. నిజమైన ఆనందం నోవహు మాత్రమే, నోవహు కుటుంబం మాత్రమే పొందగలిగారు. ఆ వెర్రి వారే పొందగలిగారు, మిగిలిన వారు ఎవ్వరు పొందలేకపోయారు. మూడవదిగా ప్రియులరా ఒక ఆయన ఒక పెద్ద పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. పెద్ద పట్టణం ప్రియులరా, దాని గోడలు చాలా వెడల్పుగా ఉంటాయి. ఏకకాలములో 3 రథాల కంటే ఎక్కువ దాని మీద 3 అంటే మనకి 3 బస్సులు పక్క పక్కన వెళ్తే ఎంత పెద్ద రోడ్డు కావాలో ఒకేసారి 3 బస్సులు కలిసి వెళ్తుంటే అంత పెద్ద గోడలు కట్టినటువంటి ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఒక ఆయన. అర్థమైంది ఎవరండి ఆయన? యెహోషువ గారంట. ఓకే, చాలా వందనాలండి. ఈయన యుద్ధానికి అంత పెద్ద పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు దేంతో వెళ్ళాలి ప్రియులరా? ఫిరంగులతో వెళ్ళాలి, బుల్డోజర్స్ తో వెళ్ళాలి, బాంబులతో వెళ్ళాలి. ప్రియులు వెళ్ళాలా లేదా? ఈయనేం చేస్తున్నాడో తెలుసా ప్రియులరా? ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళతా, అబ్బాయి మీ ఇంట్లో బోరుందా అంటున్నాడు. ఏముంది? పొట్టేలు కొమ్ము బాగా వంకర తిరిగి ఉంటది కదా, ఆ పొట్టేలు కొమ్ముతో చేసిన బోర, ఆ బోర తీసుకురండి అయ్యా అన్నాడు. ఏందో అని యాజకులు బోరలు తీసుకొచ్చారు. ఈయన ఈ పట్టణాన్ని మనం జయించాలి ఏమంటున్నాడు? ఈ పట్టణం మీదకి మనం యుద్ధానికి వెళుతున్నాం, ఈ పట్టణాన్ని మనం జయించాలి. జయించాలంటే రాజా ఏం ఏర్పాటు చేస్తున్నావు? బోర ఏర్పాటు చేస్తున్నావు. మీలో ఒక్కళ్ళు వస్తారు యుద్ధానికి, మీ చేతిలో బోర్ పెట్టి అలాంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్దాం రండి అంటే, అయ్యో ఇంకొద్దండం, నీ ప్రార్థనకు వద్దండం అయ్యా. అయ్యా బతుకుంటే అదేదో ఉంటుంది, బస్ స్టాండ్ ఏదో అమ్ముకుని బతుకుతానయ్యా. ప్రియులరా ప్రియులరా ఏం చేశాడు ఈయన? ప్రియులరా చూడండి, బోర్లు వేసుకుని 6 రోజులు తిరిగాడు. అందరూ అనుకుంటున్నారు, చెవుల్లో చెప్పుకుంటున్నారు, మోషే గారు ఏందో ఈయన చేతుల్లో పెట్టిళ్ళాడు, వచ్చి మనం ఈయన చేతుల్లో పడ్డాం. మోషే గారు ఇంకెవరినన్నా మంచాడి చేతుల్లో అప్పగించాడా మనల్ని? ఇశ్రాయేలీ ప్రజలు సామాన్యులు కాదు, సణిగే వాళ్ళు ఉండారు, గొణిగే బ్యాచ్ ఉండారు. అరే మంచి ఆయన పోతా మనల్ని ఏందిరా ఇట్టంటాడు చేతుల్లో పెట్టిపోయాడు.
రే ఈయనేమో బోరవుదండి, బోరవుదండి పద్దాక బోరవుదండి అంటున్నాడు. ఆ! బోరూత్తే అంత పెద్ద గోడకేమైద్దిరా బాబు! అనేకులు వెర్రోడనుకుంటున్నారు ప్రియులారా. బోర్లోదముంటుంటే ఈయన 6 రోజులు ఊగుతా తిరగండి ఒక్కొక్క రౌండ్ అన్నాడు. 6 రోజులు తిరిగాడు. ఆ! లోపలున్న యెరికో వాళ్ళు ప్రారంభంలో భయపడ్డారు. గూఢచారులెళ్లి లోపల చెబుతున్నారు. అయ్యా! ఆళ్ళు మన మీదకి వస్తున్నారు. అని మనకి గుండె ధైర్యం చెడిపోయి మనం భయపడిపోతున్నాం. ఆళ్ళేమో బోట్లేసుకొని తిరుగుతున్నారంటే లోపలున్న కొంతమంది అనుకుంటున్నారు ఆళ్ళు గూడా, అబ్బో! ఈడ గూడా తిక్క, ఎర్రి బాగానే ఉంది. ఏముందంట తిక్క, వెర్రి బాగానే ఉంది. ఇంకోటి కలిపారీళ్ళు. తిక్క గూడా కలిపారీళ్ళు. ఆ! కలుపుతారు ప్రియులారా. సరే ప్రియులారా మరలా ఏడో రోజు ఎళ్ళారు. 7 సార్లు దాని చుట్టూ తిరిగారు. అప్పుడు బూరలు ఊదగా ప్రజలు బిగ్గరగా కేకలు వేయండి అన్నప్పుడు వారు కేకలు వేయగానే ఏమైపోయింది ప్రియులారా? ఆ యెరికో కోట గోడలన్నీ కూలిపోయినాయి ప్రియులారా. ప్రియమైన వారలారా, నీ నోరుని తెరిస్తే నువ్వు మాట్లాడితే నువ్వేమంటావంటే ప్రార్థన జేస్తావు గదా! అందుకని నువ్వింట్లో ఏమంటుంటావు? ప్రార్థన చేద్దాము. ప్రభు సహాయం చేస్తారు. ప్రార్థన జేద్దామంటే వినే వాళ్ళకే ఆ! అన్నీ ప్రభు జేత్తాడంట. ఏంది? అన్నీ అంట ప్రభు జేస్తాడంట. మనం జెయ్యాల్సినయి మనం జెయ్యొద్దా? ఓకే. నువ్వు చెయ్యాల్సినవి నువ్వు జెయ్యాలి. కానీ నువ్వు జెయ్యాల్సిన ప్రార్థన నువ్వు జేస్తన్నావా? నువ్వు చెయ్యట్లేదే మరి. నువ్వు ప్రార్థన జేయటం లేదే. చేసేవాళ్ళనెందుకు అడ్డుకొడుతున్నావు? ప్రియులారా, మనం బోర ఊదాలి. మనం పాటలు పాడాలి. మనం ప్రార్థన చేయాలి. మనం స్తుతులర్పించాలి. మనం ప్రభువుని ఘనపరచాలి. మనం ప్రభువుని మహింపరచాలి. మనం బూరలు ఊదుతూనే ఉండాలి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక నెల, ఒక సంవత్సరం నువ్వు ఊదుతూనే ఉండాలి. ప్రభువు నీకు జయమిచ్చే వరకు నువ్వు బోర ఊదుతూనే ఉండాలి. ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఆయనకు మొర్ర పెడుతూనే ఉండాలి. నువ్వు విసిగిపోకూడదు. నువ్వు వేసారిపోకూడదు. బోర ఊదుతూనే ఉన్నారు. ఒకరోజు వచ్చేసరికి యెరికో కోట గోడలు కూలిపోయినాయి ప్రియులారా. ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా, ప్రజలు మొదట ఏమనుకున్నారంటే, ఏందిరా బాబోయ్ యెహోషువ బోరలూదిస్తున్నాడు ఇంత పెద్ద పట్టణం మీద. అక్కడితో ఆగలేదు ప్రియులారా. 31 మంది భయంకరమైన రాజులు ఆ దేశం మీదకి ఎళ్ళాలి అంటే, ఆ వేగు చూసి వచ్చినటువంటి వారిలో 10 మంది ఏమని చెప్పారు? అమ్మో! అక్కడున్న అనాకీయులని చూసాము. వారు ఉన్నత దేహులు. వారితో మనమెక్కడ యుద్ధానికి వెళ్ళగలము? మనం వెళ్ళలేం. వెర్రా వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాలని కోరుకోవటం. ఎక్కడ జయించగలం? మనమెంత? మన స్థాయెంత? అని 10 మంది తప్పుడు సమాచారం తీసుకొచ్చారు. కానీ యెహోషువ నిలబడ్డాడు. కాలేబు నిలబడ్డాడు. అంటున్నాడు యెహోషువ వెళతాం. వాళ్ళు ఎంత ఉన్నత దేహులైనా సరే. ఈ 10 మంది అంటున్నారు, ఓరి వెర్రోళ్ళారా! మేము రాలేదా మీతో పాటు? మేము రాలేదా? మేము వేగు చూడలేదా? మేము ఆ దేశం తిరగలేదా? ఆ ప్రజల ఆకారములు ఎంత ఉన్నత దేహులు వాళ్ళు. మాకు తెలీదా ఆ మాత్రం? ఆ! మేము మీతో ఉన్నవారిని కాక ఎలా జయించగలం వారిని? ఆ ఉన్నత దేహులను అని వీళ్ళందరూ వాళ్ళని అవమానపరుస్తున్నారు. కానీ యెహోషువ వాళ్ళు వెర్రి వాళ్ళు అనుకుంటూ ఉన్నా వెళ్ళాడు. ముందుకు వెళ్ళాడు. 31 మంది రాజులు క్రింద పడిపోయారు ప్రియులారా. క్రింద పడిపోయారు. అంతేకాదు ఎవరినైతే ఏంది ఈయన బోర్లూదిస్తున్నాడు, ఏం జరిగిద్దంట? ఏది మా నాన్నకు ఒక సామెత ఉంది. మంత్రాలకి అయి రాలుతాయో రాలవో నాకు తెలియదు గానీ, ప్రార్థనకి, స్తుతులకు, ఆరాధనకు ఏదైనా రాలి కింద పడాల్సిందే. సూర్యుడా! నువ్వు గిబియోనులో నిలబడ్డాడా? నిలబడలేదా? ఎవరు ఈ ప్రార్థన చేసింది? ఈ ప్రజలు వెర్రివాడనుకున్నారే! బోర్లూదిస్తున్నాడు. మాట్లాడితే ప్రజలారా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, స్తుతులర్పించండి, ఆరాధించండి, ప్రభువుని ఘనపరచండి అని చెప్తున్నాడే ఆ యెహోషువనే చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. నిలువబడ్డాడా లేదా ప్రియులారా? ప్రియులారా ఆ వెర్రివాడిని దేవుడు ఎలా వాడుకున్నాడో
సూర్య చంద్రులు నిలిచిపోయినాయి ప్రియులారా. 31 మంది రాజులు కింద పడిపోయారు. ఒక్క రాజునే జయించలేమనుకుంటున్న వారు 31 మంది రాజులను జయించే గొప్ప శక్తి దేవుడిచ్చాడు. ఈ లోకంలో దేవుడి మాటకు లోబడగలిగిన ఆ దానిని ప్రజలు వెర్రితనం అనుకుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వెందుకు వెనకబడుతున్నావు? వారిని వెర్రివారుగానే మనల్ని లెక్క వేసుకోనివ్వండి ప్రియులారా. ఎంత బలమైన రాజులు ప్రియులారా. చివరికి ఇశ్రాయేలు 12 గోత్రాలను నిలబెట్టి అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును. సూర్యుడిని ఆపాడే, చంద్రుడిని ఆపాడే, ఈ వెర్రి వాటిని వాడుకొని 31 మంది నీకు బద్ధ శత్రువులుగా ఉన్న ఈ కనాను ప్రాంతంలో ఉన్న రాజులను ఏ దేవుడైతే ఓడించాడో ఆ దేవుడినే మేము సేవిస్తాం. అప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఒకప్పుడు బోర్లోదమంటున్నాడేంది, ప్రార్థనకి చింతకాయలు రాలుతాయ్యా అన్న వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఆ అధ్యాయం మీరు చూస్తే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఆ 12 గోత్రాల పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు మొదటి వచనంలో వాళ్ళందరినీ పిలిపిస్తే మీరు ఎవరిని సేవిస్తారు అంటే వాళ్ళందరూ కూడా 21వ వచనం జనులు 24, 21 జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా, అంతకు ముందు ఏమన్నారు? ఏ దేవుడైతే యెహోషువను నడిపిస్తున్నాడో, యెహోషువ ఏ దేవుడి మాట విని నడుచుకుంటున్నాడో ఆయన్ని వెర్రివాడుగా లెక్కగట్టారు ప్రియులారా. చివరికి ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా, నువ్వు ఆరాధన చేసిన దేవుడే నిజమైన దేవుడయ్యా, మేము కూడా ఆయననే సేవిస్తాం. ప్రియులారా, నువ్వు పూర్వముతో ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ప్రభువుకి మొర్ర పెడుతూ ఉంటే, ఈ రోజున నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వెర్రి వ్యక్తి అనుకొని ఒక రోజు వాళ్ళు అంటారు, నువ్వు చెప్పింది సత్యం, నీ మాట సత్యం, నీ మాటే సత్యం. ప్రియులరా, ఈ గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా ఒక రోజున వినబోతూ ఉన్నాం ప్రియమైన వారలారా. 4వదిగా ప్రియులరా, మనం గమనించినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున నుండి వారు వీళ్ళందరూ 3 సైన్యాలు కలిసినాయి. ఎన్ని సైన్యాలు? 3 సైన్యాలు కలిసి ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చారు. 3 సైన్యాలు, ఒక సైన్యం కాదు ప్రియులారా. 3 సైన్యాలు కలిసి వచ్చి వీళ్ళు మామూలుగా కాదు, ఇశ్రాయేలీయుల్ని ఏం చేశారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. తీసుకొని మిడతల దండంత విస్తారముగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి వారి ఎదుట దిగి పాడు చేసి గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, అంటే ఇశ్రాయేలీయులు బ్రతకటానికి ఉపయోగపడే పంటంతా పాడు చేశారు. ఒక గొర్రె, ఒక ఎద్దు, ఒక గాడిద జీ జీవించటానికి జీవ సాధనమైన దేనిని ఇశ్రాయేలీయులకు ఉంచలేదు ప్రియులారా. వీళ్ళ పరిస్థితి ఏంటి? పంట లేదు, గొర్రెలు లేవు, గాడిదలు లేవు, ఏమీ లేవు. ఎట్లా బ్రతుకుతారు చెప్పండి? జీవన సాధనమైనది మరి ఏది లేకుండా పూర్తిగా నాశనం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు మీరు చెప్పండి? వీళ్ళ దగ్గర శక్తి ఏమన్నా ఉంటదా? ధైర్యం ఏమన్నా ఉంటదా? వాళ్ళు ఎంతమంది వచ్చారంట? మిడతల దండంతా విస్తారముగా వచ్చారు. మిడతల దండంటే ఎంతో చూడండి. ఇంతమంది వచ్చారు, విస్తారంగా వచ్చారు.
ఇశ్రాయేలీయుల మీదకి. ఈళ్ళ ధైర్యం చెడిపోయింది. శక్తి తినటానికి లేదు. శక్తి హరించుకుపోయింది. ఆయుధాలు లేవు. ఏమీ లేవు ప్రియులారా. వీళ్ళు నిస్సహాయులిప్పుడు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. హ్యాండ్స్ అప్ అంతే. ఏమి లేదు. ఇప్పుడు ఒకాయన కాసిని గోధుమలుంటే వాటిని గానుగ చాటు నుండి దొల్లగొట్టుకుంటున్నాడు. ఎవరికన్నా కనబడితే నన్ను కైమా కొడతారు. నా దగ్గర శక్తి లేదు. నా దగ్గర ఆయుధాలు లేవు. నా దగ్గర ధైర్యము లేదు. బలము లేదు. ఏమీ లేదు. టోటల్‌గా నా కాన్ఫిడెన్స్ అంతా గూడా పోయింది. ఇంకా నేను ఏ విధంగా ఎదుర్కోగలను అని వాళ్ళు దిగులు పడిపోయారు ప్రియులారా. అలాంటి సమయంలో, అలాంటి సమయంలో ప్రియులారా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుని దూత సరే గిద్యోనుతో మాట్లాడింది. ఏం పర్వాలా, దేవుడు నీకు తోడుగున్నాడు, వెళ్ళు యుద్ధంలోనికి అన్నాడు. సరే ఈయన అన్నాడు, అయ్యా దేవుడు చెబుతున్నాడు యుద్ధంలోకి వెళదాము. ఎంతమంది వస్తారు అంటే 32,000 మంది సమకూడారు. ఎంతమంది చెప్పండి ఒక్కసారి. ఆళ్ళు ఎంతమంది ఉన్నారు? మిడతల దండంత. మిడతల దండంటే ఎన్ని సుమారు? ఆళ్ళు లక్షల్లో ఉన్నారు. అది దాని అర్థం. లక్షలలో ఉన్నారు. ఈళ్ళెంతమంది? 32,000 మంది. ఈ 32,000 మందితో ఇప్పుడు గిద్యోను నేను యుద్ధమునకు వెళ్ళుచున్నాను. ఎవరితో అయ్యా? మిద్యానీయులతో, అమాలేకీయులతో తూర్పున నుండి. అయ్యా వాళ్ళెంతమంది ఉన్నారు? వాళ్ళెంతమంది ఉన్నారు? మిడతల దండంత ఉన్నారు. అంటే ఎంతయ్యా? లక్షల్లో ఉన్నారు. ప్రజలనుకుంటున్నారు బాగా ఎక్కింది. పాస్టర్ గారు ఈయనకి బాగా ఎక్కిచ్చాడు. ఈయనసలు ఆగుతున్నాడా కింద? ప్రియులారా, ఇక చూడండి అనుకుంటున్నారు. వెర్రి మాటలు ఎక్కలేదనుకుంటున్నారు ప్రియులారా. ఈయన 32,000 మందితో బయలుదేరితే దేవుడు అంటున్నాడు, కొద్దిగా ఆగు బాబు. ఆ! ఏందయ్యా? నీతో ఎందుకయ్యా అంతమంది? ఇప్పటికే ప్రజలేమంటున్నారు? అరే! ఎంత వెర్రోడు. వాళ్ళేమో అన్ని లక్షల మందుంటే, ఈయన 32,000 మందినేసుకున్నంట, ఆళ్ళని గెలుస్తాడంట, యుద్ధానికెళ్తున్నాడంట అని అందరూ ఇప్పటికే ఆయన్ని ఎగతాళి చేస్తంటే, దేవుడంటున్నాడు, ఎందుకబ్బాయి నీకంతమంది? మా దైవజనుడు అనేవాళ్ళే. తళుకు బెళుకు రాళ్ళు తట్టెడైన ఏల నిక్కమైన రాళ్ళు నాలుగైన ఏల అనేవాడు ఎప్పుడు ఆ మాట వాడేవాడు. ప్రియులారా, అట్లానే గిద్యోను అన్నాడు, మరి ఏం చెప్పమంటావు ప్రభు అంటే అన్నాడు, భయపడే వాళ్ళని వెళ్ళిపోమను అన్నాడు. సరేనయ్యా చెబుతా అనంగానే ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 32,000 మంది యుద్ధానికి వచ్చారు గాని వాళ్ళని చూడంగానే ఆ మిడతల దండంతో ఎటు చూసినా మొత్తం వాళ్ళే శత్రువులే. వాళ్ళని చూడంగానే ఆ అవకాశం ఇయ్యంగానే 22,000 మంది పారిపోయారు. ఇప్పుడు 32,000లో 22,000 మంది పారిపోతే ఎంతమంది మిగిలారు? 10,000 మిగిలారు. 10,000 మందితో ఇక ఈయన బయలుదేరాడు యుద్ధానికి. ప్రజలనుకుంటున్నారు, ఇందాకే ఎర్రి పని చేశాడు అనుకున్నాం. 32,000 మందితో ఎళ్ళటమే తప్పు. ఇప్పుడెంత మందితో ఎళ్తున్నాడు? అవ్వా! 10,000 మందితో ఎళ్లి గెలుద్దామనేనా? ఆశ ఉండాలి గాని అంత ఆశ ఉండకూడదు. ఈయన ఏ పాటి భక్తిపరుడో అబ్బో! నాయనో! నువ్వు బలం ఉండవు, బలంగా ఉండాలని కొడతానికి చూస్తావు. ఎప్పుడు అనబాకు అట్లాగా. దేవుడి కార్యాలను శంకించకూడదు, అనుమానించకూడదు, తృణీకరించకూడదు, తూచేసి మాట్లాడకూడదు. ప్రియులారా, 10,000 మందితో బయలుదేరంగానే దేవుడన్నాడు, "అబ్బాయ్ ఎంతమంది ఉన్నారయ్యా" అన్నాడు. 10,000 ప్రభువా. ఎంతబ్బాయ్ అంతమంది? ఆ! ఏమంటున్నాడు? ఎంతబ్బాయ్ అంతమంది? సరే ఏం చేయమంటావు ప్రభువా? ఒక పరీక్ష పెట్టు. గతికినట్టు నీళ్లు చేత్తో గబగబ తీసుకొని ఎవరైతే నీళ్లు చేత్తో తీసుకొని తాగుతారో వాళ్ళని ఒక పక్కన పెట్టు. మిగిలిన వాళ్ళందరూ ఆరామంగా కూర్చొని తాగుతారు చూడు, వాళ్ళని ఒక పక్కన పెట్టు అన్నాడు. ఈయనకి చేత్తో నీళ్లు గతికినాళ్ళు 300 మంది మాత్రమే ఉన్నారు. చక్కగా బాస పట్టేసి కూర్చొని హాయిగా కడుపు నిండుగా దొరికిందిలే ఛాన్స్ అని తాగేవాళ్ళు 9,700 మంది ఉన్నారు. అబ్బాయి వీళ్ళంతా స్క్రాపే, పనికిరాని చెత్తే. దాన్ని కాటాకేయటమే. వదిలేయ్ అన్నాడు. 9,700 మంది ఎళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. 300 మంది. అయ్యో!
మేము ఇప్పుడు ఏమి ఎక్కాలి? F-16 యేసుకొని వెళ్ళాలా? ఏమేసుకెళ్ళాలంటే వినోద్ బాబు? F-16 వేసుకెళ్ళాలా? ఇంక చెప్పు. అందుకని నాకు తెలియక అడిగా. ఇంకా ఏ విమానం వేసుకొని మిగ్గు వేసుకొనెళ్ళాలా? లేకపోతే ఏమేసుకొనెళ్ళాలయ్యా మేము? 300 మంది ఎళ్లి ఇప్పుడు ఇశ్రాయేలోళ్ళెళ్లి బాంబులేత్తన్నారు, మెదలకుండా వచ్చేత్తన్నారు. అట్లాగా వీళ్ళు గూడా అనుకున్నారు 300 యుద్ధ విమానాలు ఇస్తాడు కాబోలు ఇకెళ్ళిపోతాము, ఎళ్ళాలని ఏసేద్దాం అనుకున్నాడు. దేవుడన్నాడు, "అబ్బాయి బోరుందా?" అన్నాడు. "ఏముందా?" అన్నాడు. "బోరుందా?" అన్నాడు. "ఉంది ప్రభువా" అన్నారు. "అయ్యా మట్టి కుండుందా?" అన్నారు. "మట్టి కుండ కంట పగిలితే" "ఉంది ప్రభా." "అయ్యా మనిషికొక కుండ ఇయ్యా" అన్నాడు. "సరే ప్రభా మనిషికొక బోరంట, మనిషికొక మట్టి కుండంట. ఇంకేంది మనిషికొక కాగడ ఇయ్యయ్యా. కుండ, కాగడ, బోర." ఇవి తీసుకొని ఎళ్తుంటే ప్రియులారా నోట్లో బోర పెట్టుకున్నారు. ఒక చేత్తో కుండ, దాంట్లో కాగడ పెట్టుకొని ఎళ్తుంటే చూసినోళ్ళందరూ అంటున్నారు, "ఒరేయ్ నాయనా! ఈ పాస్టర్ ఈళ్ళందరిని ఏం చేస్తాడోరా బాబు! ఈ పాస్టర్ గారి మాట ఇంత నమ్ముతున్నారేంట్రా ఈళ్ళు?" చూసినోళ్ళందరూ అంటున్నారు, "ఈ 300 మంది సఫా అయిపోయినట్టే. ఆ! ఇంకా వాళ్ళ పని, ఇక వాళ్ళ చరిత్ర, ఇక ఈళ్ళ పని అయిపోయినట్టే" అనుకుంటున్నారు. ఇది మిద్యానీయులు చూసి ఆళ్ళు గూడా అనుకుంటున్నారు, "ఒరేయ్! నేనెన్ని కుండలు పగలగొడతానో తెలుసా? అస్సల ఒక్క బాణం వదిలానంటే ఈ చివరి నుంచి ఆ 100 మంది నేనే పగలగొడతారా" అంటున్నారు. జోకులేసుకుంటున్నారు. ఎళ్లారు ప్రియులారా. ఎళ్లి ఈళ్ళు బోర ఊదారు. "కుండ పగలగొట్టండి మీరే, ఆళ్ళు పగలగొట్టేదేందన్నాడు." కుండ పగలగొట్టంగానే ఏం బయటికొచ్చింది? దీపం. ఆగడ దీపం బయటికొచ్చింది. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వెలుగు, దేవుని దీపం, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని వెళ్లారు. అంతే ప్రియులారా. వాళ్ళల్లో వాళ్ళే ఈళ్ళెయ్యవసరలా. మిద్యానీయులు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. కాసేపుట్టో రాజు దొరికాడు. అధిపతులిద్దరూ దొరికాడు. ఒకడిని బండ మీదేసేసాడంట. ఇంకో ద్రాక్షల 7:25 న్యాయాధిపతుల్లో అధిపతులైపోయారిద్దరు. మిద్యానీయులను కూడా తరుముకొని పోయిరి. 300 మంది. ముందేమనుకున్నారు? వెర్రివాడు అనుకున్నారు. కానీ అధిపతులు సహితము నేల కూలారు ప్రియులరా. మనకి వ్యతిరేకముగా లేచే దేనినైనా సరే ప్రియులరా, అది ఎంత శక్తి కలిగినదైనా, ఎంత బలము కలిగినదైనా, నువ్వు నేను ఎంత బలహీనులమైన మన దగ్గర మన దగ్గర ప్రియులరా, ప్రియులరా, మన దగ్గర మన నోటిలో దేవుని స్తుతి ఉంటే, దేవుని ఆరాధన ఉంటే, ప్రార్థన ఉంటే, బోర అనగా స్తుతి, ప్రార్థన, ఆరాధన ఇది మన నోటిలో ఉండాలి. కుండ పగలటం అనగా మెత్తని హృదయం ఉండాలి. మెత్తని హృదయం ఉండాలి. దీపము అనగా దేవుని వెలుగు మనలో ఉండాలి. దేవుని వాక్యము, దేవుని వెలుగు ఇవి 3 మనలో ఉంటే ప్రియులరా, ఏ శత్రువైనా సరే, ఎంత బలమైన వాడైనా సరే, ఎంతమంది లేచినా సరే మనకు వ్యతిరేకముగా ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ మూడింటితో మనం ముందుకెళితే గొప్ప జయం ప్రియులారా, గొప్ప జయం. తరువాత మరొకటి మీకు నేను చూపిస్తాను ప్రియులారా. ఒక సమయంలో శిష్యులందరూ కూర్చున్నారు. శిష్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ సంభాషణ మీకు కూడా తెలుసు. శిష్యుల్ని చూసినోళ్ళు ముందేమనుకుంటున్నారో చెప్పనియండి. ఒరేయ్! పేతురుకి పెళ్ళయింది గదరా! పెళ్ళాం ఉంది గదరా! భార్య ఉంది గదరా! ఉంది. రే ఇదేందిరా? ఈయనెవరో ఆ వడ్రంగాయన కుమారుడంట. యేసంట ఆయన పేరు. ఆయన పిలవంగానే మంచి బిజినెస్ మెను. ఒకవైపు చేపల వ్యాపారం ఉంది. ఆ వలలు, చేపల వ్యాపారం వదిలిపెట్టేశాడు. అంటే భార్య ఉంది, కట్టుకున్న భార్య. ఆ! కానీ భార్య కంటే ఎక్కువగా ఆ యేసుని ప్రేమిస్తాడేంటి? భార్య అరే ఇదేమన్నా అరే ఎంత ఎర్రోడురా! వ్యాపారం వదులుకున్నాడు.
కుటుంబం కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. యేసంట ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎక్కడికోవటం అంటే అక్కడికి ముందు ఈయన పరిగెత్తుతున్నాడు. ఈయన పరిగెత్తుతున్నాడు. ఎంత ఎర్రోడురా! ఎంత ఎర్రోడురా! ఏంది? ఎంత ఎర్రోడురా! ప్రియులారా, మనుషులు భలే తిట్టుకుంటుంటారు. ప్రియులారా, వెర్రోడు అనుకుంటారు కోటానికెళ్ళినాళ్ళని. రాని నువ్వు వెర్రి వ్యక్తివి. సహాయం నువ్వు వెర్రి వ్యక్తివి. పాల్గొనని నువ్వు వెర్రి వ్యక్తివి. నిన్ను వెర్రోళ్ళని చేయటానికి నీ నోటితో ఆళ్ళు ఎర్రోళ్ళు అని పెడుతున్నాడు దేవుడు. నువ్వు వెర్రి వ్యక్తివి అని తెలియజేయటానికి. ప్రియులారా, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నారు. ఏంది కుటుంబం కంటే ఎక్కువ దేవుడంట ముందు. ప్రియులారా, ఎళ్తున్నాడు ఈయన ఎక్కడ పడ్డా కోటానికి ఎళ్తున్నాడు. అన్ని ఆరాధనలకు హాజరవుతున్నాడు. ఆ! యోదయకి రమ్మంటే యోదయకెళ్తున్నాడు. గలిలయకి రమ్మంటే గలిలయకెళ్తున్నాడు. సమరయకి రమ్మంటే సమరయకెళ్తున్నాడు. ఏమంటే కాబూరెళ్ళాలా ఏంది? అసలు చేయాలా ఏంది? అంత ఎర్రోడు. ఆ! ప్రియులారా, ఈ విధంగా అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఆళ్ళు ఏమన్నా అనుకోని ఏందమ్మా? పేతురేమనుకున్నాడు? ఒరేయ్! మీరేమన్నా అనుకోండిరా. శిష్యులు శిష్యుల్ని మిగిలినాళ్ళని గూడా అందరూ రకరకాలుగా తోలనాడుతున్నారు. మీరేమన్నా అనుకోండి. మీరేమన్నా ఎగతాళి జేసుకోండి. నేను మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది లేదు. ఆయన రమ్మన్న చోటకి ఎళ్ళేదే. చెప్పింది చేసేదే. అంతే. నా నిర్ణయం ఇదే అన్నారు. ప్రియులారా, కొంతకాలం అయిపోయేసరికి పేతురుకి కూడా డౌటొచ్చింది. అన్ని శిష్యులకి మొత్తానికి డౌటొచ్చింది. అన్నీ వదిలిపెట్టాం. అందరిని వదిలిపెట్టాం. ఈయనెమ్మడి తిరుగుతున్నాం. 19:27 మత్తయి సువార్త. ఎళ్ళిపోయి అయ్యా! యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. అయ్యా! అందరూ మమ్మల్ని ఎర్రోళ్ళు అనుకుంటున్నారయ్యా. అన్నీ వదిలిపెట్టేసి, ఆస్తులొదిలిపెట్టి, పనులొదిలిపెట్టి, ఇంటి బాధ్యతలొదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి, యేసయ్య నువ్వు ఎక్కడికోటమంటే ఇక్కడికొస్తున్నాం గదా! అందుకని ప్రజలందరూ మమ్మల్ని వెర్రోళ్ళు అనుకుంటున్నారయ్యా. నిన్నొక మాట అడుగుతున్నానయ్యా. 27 చదవండి. 19, 27 మత్తయి. పేతురు గారు అంటున్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గదా! మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంతేకాదు ఇంకా తర్వాత ఉంటది. నా నామం నిమిత్తం అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళు, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూములను, ఇండ్లను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు ఇది గాక నిత్య జీవం. ప్రియులరా, అనేక మంది ఆశీర్వాదం పొందలేకపోవటానికి కారణం ఇదే ప్రియులరా. నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ కుటుంబం కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముళ్ళ కంటే, నీ అక్క చెల్లెండ్ర కంటే, అందరికంటే నువ్వు యేసుని ఎక్కువగా ప్రేమించాలి. కంటే నువ్వు వాళ్ళ మాట నీకు శాసనం గాదు. యేసయ్య మాటే నీకు శాసనం ప్రియులారా. పేతురు దేవుణ్ణి అడిగితే అంటున్నాడు, 100 రెట్లు ఇస్తా. ఏమనుకుంటున్నావు పేతురు? నన్ను ఈ ప్రజలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో పక్కన పెట్టేయ్. వాళ్ళ మాటలు ఆళ్ళు వెర్రోడనుకో, తిక్కలోడనుకో, పిచ్చోడనుకో, వ్యర్థుడనుకో, సోమరనుకో ఏమన్నా అనుకోని, బాధ్యత లేనాడనుకోని, దేవుని పనుల్లో పాల్గొంటుంటే నిన్నేమన్నా అనుకోని, నువ్వు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకో. శిష్యులారా, 12 మంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పునర్జన్మ ఉంది. 12 సింహాసనాలున్నాయి. వాటి మీద మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నా. 100 రెట్లు దీవెనివ్వబోతున్నా. నిత్య జీవాన్ని మీకు ఇవ్వబోతున్నా. ప్రియులారా, అక్కడితో ఆగిపోయిందా ప్రియులారా? పేతురు ఎళుతున్నాడు.
ప్రియులరా, పేతురు వెళుతుంటే యేసు ప్రభు చనిపోబోయే ముందు ఒక మాట చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటి కంటే ఆ! ఆ! మరి గొప్ప కార్యాలు చేస్తాడు. నేను బైబిల్‌లో చదివినంత వరకు యేసు ప్రభు వెళుతుంటే ఆయన నీడబడి ప్రజలు స్వస్థపడ్డారు అని నా బైబిల్‌లో లేదు. నా బై అంటే ఆయన చేయలేక గాదు. ఆయన ఈ లోకంలో ఎవరైతే ఆయన కోసం మాటబడతారో, తృణీకరింపబడతారో, నీచులుగా ఎంచబడతారో, అవమానించబడతారో, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి కొన్ని పెండింగ్ పెట్టెళ్ళాడు. ఆయన చేయలేక కాదు. అందుకే పేతురు వెళుతుంటే ఆయన నీడబడితే ఏమయ్యారు? రోగులేమయ్యారు? స్వస్థత పొందారు. ప్రియులారా, ఎంత భాగ్యం! చేపలు పట్టుకునేవాడు, తృణీకరించబడినవాడు, ప్రజల చేత చాలా, చాలా ఇంత వ్యాపారం వదులుకున్నాడు. ఇంత నష్టపోతున్నాడు. ఆ! పేతురులాగా జ్ఞానం ఎవరికుంది? నీటి కదలికలు బట్టి చేపను గుర్తుపట్టగలిగిన వాడు. ఎంత అనుకున్నారో ప్రియులారా! కానీ అలాంటి పేతురు ప్రియులారా, ఆది సంఘానికి మూల మారిపోయాడు ప్రియులారా. పేతురు నిలబడకపోతే శిష్యులు ధైర్యం లేదు ప్రియులారా ఆ టైంలో. ఆయన నిలువబడి మొదట సువార్త ప్రకటన అనేది ఏ శిష్యుడు మొదలుపెట్టాడు? పేతురు. యేసు ప్రభు శిష్యులు. మన దేశానికి కూడా 50లో 51, 52 ఆ సంవత్సరాలలో సుమారుగా తోమా మనకి మలబారు తీరములో కేరళ, తమిళనాడు ఆ ప్రాంతంలో, ఆ తీరంలో దేవుని సువార్త ప్రకటిస్తూ భారతదేశానికి శిష్యులు ప్రపంచానికి సువార్తనందించి వాళ్ళెక్కడికెళ్తే అక్కడ అద్భుతాలు, నీళ్లు పైకి విసిరినాడు. అక్కడే ఆగిపోతే అప్పుడు అనేక మంది బ్రాహ్మణులు కేరళ ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్మారు. ఆ మన ఎవరి శిష్యుడు తోమా గారి ద్వారా చూసారా? శిష్యులందరూ చరిత్ర సృష్టించేవారుగా మారిపోయారు. ఒకప్పుడు వెర్రివాళ్ళుగా ప్రజలతో పిలువబడిన వారు ప్రియులారా. అలాంటి వారు ఎంత గొప్ప మెట్టులోనికి మారిపోయారు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచానికి యేసయ్యన్నా, ఆయన వాక్యమన్నా, ఆయన సిలువన్నా ఒకడంటాడు 3 మేకులు పీక్కోలేడు అంటాడు. ఎంత బుద్ధి లేనోడు, ఎంత అజ్ఞాని. ఆయన పీక్కోలేక కాదు. ఆయన అట్లా అంటే ఆ గాలొచ్చి నిన్నే నేను మన జ్ఞాన సుందరరావు గారు ఆడ కూర్చునుంటే నేను ఒక వీడియో ఆన్ చేశాను ప్రియులారా. అందులో మనుషులు ఆ గాలికి రోడ్డు మీద కొట్టుకుపోతున్నారు. 234 కిలోమీటర్ల వేగంతో చైనాలో మొన్నే గాలొచ్చిందంట. ప్రియులారా, దేవుడొక్కసారి ఆ సిలువ దగ్గర ఆ పిచ్చి కేకలు, వెర్రి కేకలేసేవాళ్ళని ఒక్కసారి చూడమని కనుసైగ చేస్తే అసలు అయి పర్మిషన్ అడిగినియంట. గాలి అడిగిందంట, అయ్యా సొట్ట చుట్టి తీసుకెళ్ళేళ్ళందరినీ బంగాళాఖాతంలో కలుపుతానన్నట్టుగా సముద్రంలో కలుపుతానని అడిగిందంట. సముద్రం అడిగిందంట, ఒక్క ఒక్క ఛాన్సీ అయ్యా, ఒక్క అలర్ట్ అంటానయ్యా. ఏమంటుందంట? అలర్ట్ అంటానయ్యా. ఆయన కాదు ప్రియులారా, దేవుడంటే ఏమనుకున్నావు? అందుకే 1 కొరింథీ 1 అధ్యాయం 18 ఒక మాట ఉంటది ప్రియులారా. ఏముంటది? ఆ! సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ప్రియులారా. కానీ మనకు, రక్షింపబడుచున్న మనకు ప్రియులారా, కాదా? ఈ సిలువ కాదా? నిన్ను నన్ను మార్చింది ఈ సిలువ కాదా? ఒకప్పుడు త్రాగుడులో ఉన్నటువంటి మనలను ఒక్కొక్కరు ఒక్కొక్క పాపం, ఒకప్పుడు జూదం, ఒకప్పుడు వ్యభిచారం, ఒకప్పుడు మోసం, ఒకప్పుడు అబద్ధాలు, వీటిలో నుండి బయటకు రాలేక నలిగిపోతున్న అనేక మంది మానవులను బయటికి తీసుకొచ్చిన శక్తి ఏది? సిలువ. మనుష్యులకి ఇది వెర్రితనంగా ఉంది. యేసు ప్రభు అంటే వెర్రితనంగా కనపడుతున్నాడు. ఆ శక్తినే, పాపిని పరిశుద్ధుడిగా మార్చే శక్తి సిలువకున్నది. ఒకప్పుడు త్రాగుబోతు, జూదరి, వ్యభిచారి, మోసగాడు, అన్యాయస్తుడు, అపవిత్రుడు, రోత బ్రతుకు బ్రతికేవాడు
అసలు నిలువెల్ల విషం కలిగిన వాడు, ద్వేషం, పగ, శత్రుత్వం, అసూయ, మనుషులను నిలువున నరికేవాడు, దుర్మార్గుడు, కసాయివాడు అని పిలువబడిన అనేక మందిని హృదయాలను మార్చింది సిలువ. సిలువ ఇది పాపిని పరిశుద్ధుడిగా మార్చింది సిలువ. మోసగాడిని గొప్ప వ్యక్తులుగా మార్చింది సిలువ. సిలువ ఈ సిలువ నశించే వారికి వెర్రితనం, కానీ నీకు నాకు ఇది దేవుని శక్తి. ప్రియులారా, యేసు ప్రభు ఒకరోజు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ అన్నాడు, అరణ్య ప్రదేశం, ప్రజలు ఆకలి కొని ఉన్నారు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. అనేక మంది అన్నారు, అయ్యా ఏం భోజనం పెడతామయ్యా, ఇంతమందికి పెట్టాలంటే ఎంతో కావాలన్నారు, ఎంతుండా చాలదు అన్నారు. దేవుడు అన్నాడు, కుదరదు, మీరే భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఒక పిల్లాడు లేచి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అయ్యా ఏమన్నాడు చెప్పండి, మీరు చెప్పండి, పిల్లలు చెప్పండి. వెరీ గుడ్, జాషువా చెప్పాడు. ఏమని చెప్పాడు? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఇంత కూర్చున్న మనలాంటి పెద్దోళ్ళు, ఎవరు మనలాంటి పెద్దోళ్ళు ఓ చిన్న మాట అని ఉంటారు, 5 రొట్టెలు 2 చేపలు, ధన్యవనం ఉందే, ధన్యవనం ఇంటికి పోయిందాక ఏం తిని బతుకుతా ఇట్లాడా. మనం చాలా మంచోళ్ళం కదా, మనం చెప్తాం, తప్పకుండా చెబుతాం కదా ప్రియులారా. చెబుతామా చెప్పమా? మనం పక్కనుంటే అవి కూడా అవి చేసుకుంటే, కాశీని అవి చేసుకుంటే, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ వయసు మొత్తం సంవత్సరం ఉండదు, అన్ని అవి చేసుకుంటే అట్ట అన్ని ఎంసేకెత్తాడంట. ఎవరికి ఎత్తాడు? ఎంసేకెత్తాడంట. దేవుడు కొడతాడంట. అన్ని తీసుకెళ్ళి ఓగబాకండి, అంత చేటు వినయంగా ఉండండి, త్యాగంగా ఉండండి, దేవుడి చేతుల్లో పెట్టండి. పెట్టారు. పురుషులు 5,000 మంది తిన్నారు. చెప్పండి ఎంతమంది? వీళ్ళు గాక స్త్రీలు, పిల్లలు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ముందు అందరూ అనుకుని ఉంటారు, ఎక్కలోడు, శపలపోడు, రెటమతపోడు, ఎన్నోడు, ఎందుకులే అడిగి చెప్పే బదులు చెవిటోడు ముందు ఎందుకు అనుకుని ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగనా? ఇంతమందికి పెట్టిన యేసయ్య ఆ పిల్లాడు తీసుకొచ్చుకున్న బాక్స్ని ఏం చేసి పంపించి ఉంటాడు చెప్పండి? ఆయన అసలే కృతజ్ఞత కలిగినాడు. ఆయనే చెప్పాడు, కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడికి ఏం చేసి ఉంటాడు చెప్పండి? మీరు చెప్పండి. మీరు నోరు తెరవరు. ఎందుకో నాకు తెలుసు, ఎందుకో కూడా నాకు తెలుసు. మీరు నోరు తెరిస్తే మనం కూడా అంత ధారాళంగా దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు నోరు మూసి కూర్చుంటే పోయా? ప్రియులారా, దేవుడు ఏం చేసి ఉంటాడో తెలుసా? నింపటి ముందు ఆ పిల్లాడిదే మొత్తానికి తీసుకెళ్ళు. ఎవరెవరు నీ ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ నిండుగా సమృద్ధిగా తీసుకుపో. అంతేకాదు, పిల్లవాడి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే భూమి నిలిచి ఉన్నంత కాలం ఆ పిల్లవాడు చరిత్ర చదువుతూనే ఉంటాం. ఇవన్నీ వేల మందికి ఛాలెంజింగ్ టెస్టిమనీ, సవాలుకరమైన సాక్ష్యంగా మారాడు. పిల్లోడా, నీకెందుకురా అంత భక్తి? అబ్బాయి, మిమ్మల్ని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారు, అరే అప్పుడే అంటారా, యవనస్తులో ఎన్నుండేరా అనుభవించాల్సిన ఈ సైతాను సర్పస్వరము విన్నప్పుడు జాగ్రత్త పడండి. ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వస్తున్నా. ప్రియులారా, ప్రజలందరూ ఆ పిల్లోడిని తిక్కలోడు అనుకుంటున్నారు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నది తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టాడో మరుక్షణమే అది ఆశీర్వదింపబడింది. ఎప్పుడు ఆశీర్వదించబడింది? నువ్వు చెయ్యాల్సింది చెయ్యకపోవటాన్ని బట్టే నీ ఇంటిలో ఆశీర్వాదాలు ఆలస్యమైపోతున్నాయన్న సత్యం నీకు తెలుసా?
నువ్వు ఎప్పుడు దీవించబడాల్సిన వ్యక్తివి. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడాల్సిన వ్యక్తివి. ప్రియులారా, అనేక మంది మేము ఇదిగో ఈ ఉద్యోగంలో రాణించలేకపోతున్నాం. ఈ ఉద్యోగం మాకు రావటం లేదు. ఈ వ్యాపారంలో రాణించలేకపోతున్నాం. ఈ ఆర్థిక పరిస్థితులు మెరుగవటం లేదు. ఎంత ఎదురు చూసినా మేము నష్టపోతున్నాం. కాదు, నేను సత్యం చెప్తున్నా, నువ్వు దేవుడి చేతుల్లో నువ్వు పెట్టాల్సింది పెట్టలేకపోతున్నావు కాబట్టి నీకు సంవత్సరాలు నీ బిడ్డలు దీవించబడటంలో నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. కారణం నీకు దేవుడి చేతుల్లో పెట్టటం చేత కాదు, నీకు చేత కాదు. నీకు ఎప్పుడైతే నువ్వు దేవుని చేతుల్లో నీకెంత కష్టమున్నా సరే నేను దేవుని చేతిలో పెడతాను అని పెడతావు, వెంటనే ఆశీర్వదించాడు. ప్రియులారా, వెంటనే అది అనేక మందికి దీవెనగా మారింది. ఆ బిడ్డకి ఇంకా ఎంత దీవెనగా మారుంటుందో అనేక మందికి. ప్రియులారా, కొంతమంది కోసం ఎంత ప్రార్థన చేసినా వారు ఉజ్జీవింపబడరు, దీవించబడరు, అభివృద్ధి చెందరు, ఫలాభివృద్ధి చెందరు, ఆ సమస్యల విడుదల దొరకదు. కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని చేతిలో పెట్టాల్సింది ఖచ్చితంగా పెట్టరు. ప్రియులారా, ఆ పిల్లవాడి చరిత్ర ఎందుకు బైబిల్లో రాయించాడు? అది వెంటనే ఆశీర్వాదంగా మారింది కదా. ప్రియులారా, మనం దీవెన పొందవద్దా? నువ్వు ఎప్పుడో దీవెన పొందవలసిన వ్యక్తివి. నీ కుటుంబం ఎప్పుడో దీవించబడాల్సిన కుటుంబం. నువ్వు ఎప్పుడో లేవనెత్తబడవలసిన వ్యక్తివి. నువ్వు దేవునికి నమ్మకంగా లేవు, అందుకే నీకు దీవెన ఆలస్యమైపోయింది. ప్రియులారా, ఒకసారి ఒక దైవజనుడి దగ్గర నేను ఒక మాట విన్నా. ఆయన ప్రార్థనకి రాడంట. భార్య ప్రార్థనకు వచ్చుద్ది. ఆయన కూడా అంట మందిరం కడుతున్నాడంట. ఆయన కూడా సన్నివేశం మందిరం కడుతూ ఉంటే ఆమె అందంట, అయ్యా దేవుని మందిరం కడుతున్నారు, నేను ₹1,00,000 ఇస్తానయ్యా మందిరానికి అందంట. ఈయనంట చూపెట్టాడంట, ఫుల్ క్లాస్ బీకాడంట. ఏమని? ఒక భలే తెలివైన ప్రశ్న అడిగాడు, మంచి ప్రశ్న అడిగాడు. దేవుడు మనకి ఇయ్యాలా, మనం దేవుడికి ఇయ్యాలా? నువ్వు చెప్పు అన్నాడంట. ఏంది చెప్పండి మీరు కూడా? దేవుడు మనకివ్వాలా? మీరు చెప్పండి ఆన్సర్. దేవుడు మనకి ఇయ్యాలా, మనం దేవుడికి ఇయ్యాలా? ఎంత మంచి ఎంత చాలా మందికి అమ్మయ్య ఎంత కాలానికి పాస్టర్ గారు మంచి మాట చెప్పాడు. నిజమే కదా, దేవుడు మనకి ఇయ్యాలి, మనం దేవుడికి ఇచ్చేదేంది, అంత అయిందే కదా. ప్రియులరా, ఆయన ఆ ప్రశ్న అడిగితే పాపం ఆ భార్యకు నోట్లో వాయిస్ లేదు. సరే, కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో పెట్టుకుని ప్రార్థన చేసింది. ఆ రాత్రంతా ప్రార్థన చేసింది. తెల్లారిపాటికి లేచి అంటున్నాడంట, అమ్మా ఎందుకో నీతో అనవసరంగా నేను వాదన పెట్టుకున్నాను. ఏందొచ్చి రాత్రి పాడు నిద్ర, అసలు నిద్రే లేదే, అసలు నీతో వాదన పెట్టుకోకుండా ఉండాల్సింది అనవసరంగా, ఎందుకులే ఇచ్చేసేయి అన్నాడంట. ఇచ్చేసేయి అన్నాడు. సరే తీసుకెళ్ళి ఇచ్చేసిందంట. ఇచ్చేసిన తర్వాత కొంతకాలానికి దైవజనుడు మార్గంలో వెళ్తా ఉన్నాడంట. ఆయన ఎదురొచ్చాడంట. ఆ మారు మనసు లేనాయన, ప్రార్థనకి రానాయన, భార్యని క్లాస్ బీకే ఆయన ఎదురొచ్చాడంట. బాబు అని పిలిచాడంట. పిలవంగానే పాస్టర్ గారి గుండె దాడొచ్చిందంట. ఆయన కొంచెం టెంపర్ మనిషి అంట. అందుకని ఈయనకి కొంచెం గుండె దాడొచ్చిందంట. గుండె దాడొచ్చి ఏంది సారు అన్నాడంట భయంగా. అనగానే, అయ్యా ఆంటీ గారిని నేను అనుకున్నాను, ఆమె వెర్రిది అనుకున్నానయ్యా. ఆమె కదయ్యా వెర్రిది, నేనే వెర్రొన్నయ్యా అన్నాడంట. ఏంది అంకుల్ గారు, ఏం జరిగింది అంకుల్ గారు, చెప్పండి అంకుల్ గారు అంటున్నాడంట ఈయన. అంటా ఉంటే ఇప్పుడంట ఆయన చెప్పాడంట, అయ్యా ఆమె అడిగింది ₹1,00,000 అడిగింది అయ్యా. నేను ఆమె పిచ్చిది అనుకున్నానయ్యా. పిచ్చిది కాదయ్యా, నేనే పిచ్చాడిని. అది చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసయ్యా, అది చెయ్యగానే నా పెద్ద కొడుక్కి 1,50,000తో జాబ్ అదే నెలలో వచ్చిందయ్యా. అంతకాలం రాలేదయ్యా.
ఇది చెయ్యంగానే వచ్చిందయ్యా. చిన్న కొడుక్కి 1,75,000తో వచ్చిందయ్యా. అయ్యా నేను ఒక్కసారి ఇచ్చానయ్యా. ఆయన నాకు నెల నెల పంటిస్తున్నాడయ్యా. ఎట్టిస్తున్నాడు? నెల నెల పంటిస్తున్నాడయ్యా. నేను అది చేయక మీ ఆంటీ చెప్పినట్లు నేను లోబడి చెయ్యకపోతే నా ఇంటిలో ఎన్ని నెలలు, ఎంత పంట, ఎన్ని సంవత్సరాలు, ఎంత నష్టపోతున్నామో నాకు అర్థమయ్యిందయ్యా. నష్టపోయేవారేమో నాకు అర్థమైందయ్యా. ఆ రాత్రి నాకెందుకో జ్ఞానోదయమై నేను ఆ తప్పు సరిదిద్దుకున్న తరువాత నా బిడ్డలు ఈ రోజున సంతోషంగా బ్రతుకుతున్నారయ్యా. వాళ్ళని భక్తిలో నడిపించుకుంది. ఈ ఆశీర్వాదం నా బిడ్డలిద్దరికీ వచ్చిందయ్యా. ప్రియులారా, అనేక కుటుంబాలలో మేలు జరగకపోవటానికి కారణం ఖచ్చితంగా చెప్తున్నాను. నీవు దేవుని చేతుల్లో పెట్టాలంటే పిసుకుతా ఉంటావు, సాకులు చెప్తా ఉంటావు, నలిగిపోతా ఉంటావు. ఆ పిల్లవాడికి ఉన్న జ్ఞానం అనేక మందికి ఉండటం లేదు ప్రియులారా. ఇప్పుడైతే పెట్టాడు, వెంటనే ఆ దీవెన అనేది ఇక ఎన్ని సంవత్సరాలు నీకు ఆశీర్వాదం దూరం అయిపోయిందో నువ్వు దేవుడి చేతుల్లో పెట్టి నువ్వు శోధించి చూడు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. పాస్టర్కి అవసరంలా, పాస్టర్ తినే డబ్బు ఆశతో అడగటంలా, దేవుడి పని చేయి, దేవుడికి నమ్మకంగా ఉండు, దేవుడి చేతుల్లో పెట్టు, దేవుని రాజ్యం కట్టు, దేవుని సువార్త అందేటట్లు చేయి. నీ చేతులతో నువ్వే సహాయం చేయి దేవుని రాజ్యం కట్టడానికి. పాస్టర్ ఆశపడేవాడు కాదు, కట్టిన దానికి ఏడుకునేవాడు కాదు. పాస్టర్ దన్నుగా బ్రతుకుతాడు, నీతిగా బ్రతుకుతాడు, ప్రాణం పోయిన దేవుని కోసం బ్రతుకుతాడు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. సవాలుకరంగా దేవుని వాక్యం చెప్తా, కట్టిన దానికి ఆశపడేవాడిని కాదు. ధైర్యంగా చెప్తున్నా, నా దగ్గర ఉన్న దాన్ని దేవుని చేతిలో ఏదైనా పెడతా, ఎంతైనా పెడతా. నా ఎమ్మటి ఉండే వాళ్ళందరికీ తెలుసు ప్రియులారా. అది నా గురించి. ప్రియులారా, దేవునికి ఇస్తే అది ఆశీర్వాదం. ఎప్పుడు వెనక్కిలాగే భార్యగా ఉండబాకు, వెనక్కిలాగే భర్తగా ఉండబాకు. దేవుడు, మనుష్యులు వెర్రి వాళ్ళు అనుకోవచ్చు, కానీ నీకు ఇచ్చే దీవెన అసలు ఆ ఆశీర్వాదపు క్రొమ్మరింపు అద్భుతం. చివరిగా ప్రియులారా, చివరిగా ఒక ఆమె ఒక దేశానికి వచ్చింది. వచ్చి పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. భర్త చచ్చిపోయాడు, కొడుకులిద్దరూ చచ్చిపోయారు. కోడలతో చెబుతుంది, అమ్మా మొత్తం దివాళా తీశా. ఏం చేశాను? ఆస్తి పోయింది. నా దేశం బెత్లెహేము నుంచి మోయాబుకు వచ్చా, ఆస్తి అంతా పోయింది. కొడుకులు చచ్చిపోయారు, మీరు విధవరాండ్రు అయిపోయారు. అమ్మా నా దగ్గర ఏమన్నుందా? నా ఎమ్మటి వచ్చినా ఏమీ లేదు. అందుకని మీరు నా వెంబడి రావద్దు అంది. ఒక ఆమె అంటుంది నా వెంబడి రావద్దనియు. 1వ అధ్యాయం రూతు గ్రంథం 18వ వచనమా 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమిలాడు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంతే. నిన్ను విడిచిపెట్టమని అనొద్దు. నేను నిన్ను వెంబడించాలని నిర్ణయం తీసుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టేది లేదు. ప్రజలు అనుకుంటారు, నయోమి అనుకుంటుంది, ఎంత ఎర్రిది, నేను ముసలిదాన్ని, మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని ఆ పిల్లలు పెద్ద అయిందాక ఈ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? అంటే ఆ దినాల్లో ఒక భర్త చనిపోతే మళ్ళా తర్వాత ఆడు పెళ్లి చేసుకోవాలి, ఆ విధవరాలిని మరలా తర్వాత ఆడు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ వృద్ధాప్యంలో మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని గాని అప్పుడు దాకా ఈ అమ్మాయి ఏంది, ఈ అమ్మాయి జీవితం పిచ్చిది, ఏంటి వెర్రిది, నా వెంటబడి వస్తానంటుంది అని నయోమి అనుకుంటుంది. మోయాబు దేశంలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, అరే నీకు ఇంకా బుద్ధి రాలేదా? భర్త చచ్చిపోయాడు,
భర్త చచ్చిపోయినా కూడా నీకు బుద్ధి రాలేదా? మోయాబు వాళ్ళ మాటలు. ఎవరి మాటలు ఇయ్యి? మోయాబు వాళ్ళ మాట అంటారు. భర్త చచ్చిపోయాడు, అయినా నీకు బుద్ధి రాలేదా? ఇంకా నువ్వు ఆమె వెంబటే వెళ్తావా? ప్రియులరా, తిరిగి బెత్లెహేములో కాలు పెట్టంగానే నయోమి అంటుంది, నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. అన్ని అయిపోయినాయి. వాళ్ళకి అర్థమైపోయింది. భర్త చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు. అరే, ఈ ఎర్రిదేంది, ఈ ముసలిదాని ఎమ్మడబడి ఈమె అని చెప్పి ఆ దేశంలో వాళ్ళు అనుకుంటున్నారు. అందరూ రూతు వెర్రిది, రూతు వెర్రిది, రూతు వెర్రిది, ఇదేంది ముసలామిని ఏం ఆశించి వచ్చింది, ఏం మేలు జరుగుద్ది, అందరూ అనుకుంటున్నారు ప్రియులరా, అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రియులరా, ఏం జరిగిందో మీకు తెలుసు. నీవును నీ వెంబడి రావద్దని, నిన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమిలాడవద్దు. నీ దేవుడు నా దేవుడు అని ప్రియులరా, ఆ దేవుణ్ణి పట్టుకుంది. ప్రజలందరూ అనుకున్నారు, ఈమెంటి ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకుంది. లేదు ప్రియులరా, దేవుడు ఆ బెత్లెహేములో అత్యంత ధనికుడిని తీసుకొచ్చాడు, యోగ్యుణ్ణి తీసుకొచ్చాడు, గుణశీలములు కలిగిన వ్యక్తిని బోయజును తీసుకొచ్చాడు, రూతుకి వివాహం జరిపించాడు. తిరిగి ఆమె జీవితం చిగురించింది. ఎండిపోయిన బ్రతుకులో సెలయేర్లు ప్రవహించినాయి. పాడైపోయిన జీవితం తిరిగి బాగుపడింది. శ్రేష్ఠురాలుగా యేసయ్య వంశానికి ప్రియులరా ఆ వంశంలో ఒక తల్లిగా, ఒక పూర్వీకురాలుగా చరిత్ర పుటల్లో లోకానికి దేవుడిని ఇచ్చే వంశంలో జన్మించిన స్త్రీగా గొప్ప ఖ్యాతిని పొందింది. ప్రియులరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయనను వెంబడించటం మానద్దు, ఆయనను విడిచిపెట్టద్దు. నువ్వు కూడా ఇదే తీర్మానం కావాలి. రూత్ ఏం చెప్పింది? నన్ను వెంబడించొద్దని అనొద్దు, నీ వెంబడి రావద్దని అనొద్దు. నువ్వు కూడా దేవుడితోనే చెప్పు. ఒక రోజు రాబోతుంది, ఒక రోజు, వన్ డే, యేసు క్రీస్తు దినము, ఆ దినము రాబోతుంది ప్రియులరా. ప్రధాన దూత శబ్దముతో, ఘోర ధ్వనితో ఆయన రాబోతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. ఆయనే వెంబడిస్తాడు, ఆయనను వదిలిపెట్టేది లేదు అని నువ్వు ఈ లోకమంతా కూడా ఇంకా దేవుడు అంటావేంటి? ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి, అంటే నీకు యేసయ్యే కావాలి, నాకు యేసయ్యే కావాలి. ఇవ్వమన్నట్లుగా రూతు కూడా ఉంది. అదే విధంగా నువ్వు కూడా అంటే ఆయన రాబోతున్నాడు. ఆయన చేసింది అది నిశ్చయం ప్రియులరా. ఇంతవరకు సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు ఆయన మాటల్లో ఒక్క పెళ్ళు కానీ, ఒక్క సున్నా కానీ తప్పిపోలేదు ప్రియులరా. భయంకరమైన జలప్రళయం వస్తుంది అన్నాడు, వచ్చింది ప్రియులరా. సదమ గమదాల మీద అగ్ని గంధకాలు కంసిస్తాను అన్నాడు, కుమ్మరించాడు. అదే దేవుడు, మాట తప్పని దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వేవేల దూతల పరిశుద్ధుల పరివారముతో ఆయన బయలుదేరాడు. ఆయన రాబోతున్నాడు. అది నిశ్చయం, అది నిశ్చయం, అది నిశ్చయం. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయనను నేను వెంబడిస్తా. ఎన్నైనా ప్రాణమైనా, భక్తికైనా, మావైనా నేను ఆయన వదిలిపోతాను, ఆయన వెంబడిస్తా అని రూత్ అన్నట్లుగా నిలబడంటే నిన్ను మేఘాల మీద తీసుకొని వెళ్ళి ఆ పెండ్లి కుమారుడు పరిణయం అయిపోతున్నాడు. ఆ దినం నిశ్చయం, ఆ దినం రాబోతుంది. ఈ లోకం నిన్నేసుకున్నా నీ కోసం ఒక వెండి వ్యక్తిగా మారటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు చెప్పగలిగితే యేసయ్య నీ జీవితాన్ని అద్భుతముగా, ఎంతమంది జీవితాలను ఎంత ఘనంగా వాడుకున్నాడో నిన్ను కూడా అలా వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దయచేసి అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నిజమేనయ్యా, యేసయ్యా, నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తే యేసు ప్రభువా
అయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నేను మిమ్మల్ని వెంబడిస్తే మీరు రాబోతున్నారయ్యా. మీరు రాబోతున్నారయ్యా. నేను ఇదిగో నిన్నే వెంబడిస్తానయ్యా. రూతు నయోమిని వెంబడించినట్లుగా నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను యేసు ప్రభువా. నీ తీర్మానం అదే అయితే ఈ రోజే, ఈ రోజే, ఈ రోజే కరుణామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు ఈ రోజే నిన్ను దర్శించబోతున్నాడు. మనుష్యులందరూ నిన్ను వెలివేస్తున్నారేమో, తెలివిలేని వ్యక్తి అన్నారేమో, నీకే ఆలోచన లేదని మాట్లాడితే దేవుడు ప్రార్థన యేసయ్యా అని అంటున్నాడు అని నిన్ను అనేక మంది విశ్వసిస్తున్నారని వెనుకబడ్డావేమో. ఎవరిని దేవుడు వదిలిపెట్టలా. మోసేను వదిలిపెట్టాడా? నోహును వదిలిపెట్టాడా? శిష్యులను వదిలిపెట్టాడా? చిన్నవాడిని వదిలిపెట్టాడా? గిద్యోనుని వదిలిపెట్టాడా? నిన్ను కూడా వదిలిపెట్టాడు. ఆయన కోసం నువ్వు నిలబడితే ఆయన ఇంపబడబోతున్నావు, లేకపోతే చంపబడబోతున్నావు. ఆశీర్వాదమే, దీవెనే పరిశుద్ధుడమైన తండ్రి. ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, ఈ పరిశుద్ధ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనములు. ఈ లోకం మమ్మలను ఏమనుకున్నా ప్రభువా, మేము మీకోసం బ్రతకటానికి ఈ రోజే తీర్మానం చేసుకొని, మా చుట్టూ ఉన్నవారు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మమ్ములను గురించి ఎంత వెర్రివారనుకున్నా యేసయ్యా మీకోసం నిలువబడినప్పుడు ఎంతమంది ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు పొందారు. కృప నాకు కూడా దయచేసి మీకోసం నిలువబడి నిన్ను వెంబడించి మనుష్యులు అందరూ ప్రభువా నన్ను వదిలిపెట్టని దేవుణ్ణి వెంబడించి ఆయన కోసం బ్రతికే కృప మీరు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.